హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ నందు మోడ్ బాహుళకానికి సంబంధించి డిస్క్రీట్ సిరీస్ లో విచ్ఛిన్న శ్రేణుల్లో బాహుళకాన్ని ఎలా నిర్ణయిస్తారనేటువంటిది ఒక క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు సమాధానం తెలియజేస్తాను. The heights of the persons is given below. You find mode. Heights in centimeters, number of persons. అంటే ఎత్తులు సెంటీమీటర్లలో వ్యక్తుల సంఖ్య రెండు ఇచ్చేశాడు. ఒకటి ఎక్స్, రెండోది ఎఫ్. వీటిల్లో ఈ డిస్క్రీట్ సిరీస్ లో ఇచ్చిన శ్రేణుల్లో బాహుళగా నిర్ణయించేటప్పుడు పౌనఃపున్యంలో అత్యధిక పౌనఃపున్యం ఏది ఉందో దానికి కరస్పాండింగ్ వాల్యూ మోడ్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అంటే బై అవర్ ఐ అబ్జర్వేషన్, మన కంటి చూపు ద్వారా పరిశీలించి హైయెస్ట్ పౌనఃపున్యం ఏదైతే ఉంటుందో దానికి కరస్పాండింగ్ వాల్యూ మోడ్ వాల్యూ అని చెప్పచ్చు. కానీ ఈ ప్రాబ్లం లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 45, ఇక్కడ ఒకసారి రెండు పర్యాయాలు ఇచ్చినాడు. అంటే డ్యూయల్ ఫిగర్ గా, డబుల్ ఫిగర్ గా వచ్చింది. ఇలాంటప్పుడు ఈ యొక్క హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే 156 మోడ్ అనుకోవాలన్నా, లేకపోతే ఈ 45కి ఎదుర్కొండేటువంటి 125ని మోడ్ అనుకోవాలన్నా అనేటువంటిది డైలమాలో పడిపోతున్నాం. అంటే బై అవర్ పర్సనల్ అబ్జర్వేషన్ వీ కెనాట్ గివ్ కరెక్ట్ జడ్జిమెంట్ ఇన్ దిస్ ప్రాబ్లం. మనము ఈ సమస్యలో, ఈ యొక్క ప్రాబ్లం లో పరిశీలన ద్వారా సరైనటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో గ్రూపింగ్ టేబుల్ ని వేసి, గ్రూపింగ్ టేబుల్ ద్వారా మనము అంటే వర్గీకృత పట్టీ ద్వారా కరెక్ట్ మోడ్ బాహుళకం ఏది, 45కి ఎదుర్కొండే 150 అన్నా, లేదా ఈ 45కి ఎదుర్కొండే 125 అనేది మనం ఫైనల్ గా వర్గీకృత పట్టీ గ్రూపింగ్ టేబుల్ వేయాలి. ఈ గ్రూపింగ్ టేబుల్ మొత్తము 1 2 3 4 5 6 7 అంటే 6 కాలమ్స్ గ్రూపింగ్ టేబుల్. ఎక్స్ వాల్యూస్ వచ్చేసి హైట్స్, ఎత్తులు సెంటీమీటర్లలో ఫస్ట్ రాసుకోవాలి. క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ ని తప్పు లేకుండా రాసుకోవాలి. తర్వాత ఎఫ్ వాల్యూస్ ని మనం వేసే గ్రూపింగ్ టేబుల్ 6 కాలమ్స్ లో ఎఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫస్ట్ కాలం. ఈ ఫ్రీక్వెన్సీస్ కూడా చక్కగా తప్పు లేకుండా 10 నుంచి 4 దాకా అన్ని చక్కగా 10 నుంచి 4 దాకా రాసి ఇది నెంబర్ 1 కాలం అవుతుంది. ఈ నెంబర్ 1 కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది, 45 ఉంది. కాబట్టి 45 ప్లస్ ఇక్కడ కూడా 45 ఉంది, ఇక్కడ కూడా 45 ఉంది. అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 45 అనేది 2 సార్లు ఉంది. మీరు గమనించినట్లయితే 45 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 2 సార్లు ఉంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ కాలం లో మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీస్ రాసిన తర్వాత హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 45 ఇది ప్లస్ ఈ 45 రెండు బాక్స్ లో మనం సెట్ చేసుకుంటాం. ఈ విధంగా బాక్స్ వేసి సెట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ కాలం లో ఈ ఫ్రీక్వెన్సీస్ ని 2 చొప్పున గ్రూప్ గా యాడ్ చేయాలి. ఫస్ట్ 2 చొప్పున అంటే 10 30 ఈ రెండు బాక్స్ వేస్తున్నాం. చూడండి, ఫ్లవర్ బాక్స్ 10 30, దాని మధ్యలో ఈ 10 30 టోటల్ చేస్తే వచ్చి 40 ఈ మధ్యలో వేయాలి. తర్వాత 2 చెప్పుకున్నప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత 45 25 కలిపి 70 ఈ సెంటర్ లో 70 వేయాలి. తర్వాత 2 చెప్పుకున్నప్పుడు 12 ప్లస్ 45 57 ఈ సెంటర్ లో వేయాలి. తర్వాత నెక్స్ట్ మీకు 4 అనేది ఒకటే మిగిలింది, దానికి జత రెండో ఫిగర్ లేదు కాబట్టి దాన్ని వదిలేసాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ రాసి అందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 45 ఇక్కడ ఒకసారి వచ్చింది. ఈ రెండింటిని మనం బాక్స్ లో మనం చూపించాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాలం వచ్చేసి 2 చొప్పున ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేయాలి. 10 ప్లస్ 30 40 ఈ సెంటర్ లో వేయాలి. తర్వాత 45 25 70 ఈ సెంటర్ లో వేయాలి. 12 45 57 ఈ సెంటర్ లో వేయాలి. తర్వాత మూడో కాలం వచ్చేసి ఫస్ట్ కాలం హైయెస్ట్ తీసుకున్నాం, సెకండ్ కాలం 2 చొప్పున కూడుకుంటూ వచ్చాం, సెంటర్ లో వేసాం. మూడోది వచ్చేసి 1 వదిలి 2 చొప్పున 10 వదిలేసి 30 45 75 ని అంటే 30 45 ఫ్లవర్ బాక్స్ వేసినాం. దీనికి సెంటర్ లో 75.
తర్వాత 25 12 బాక్స్ వేసి సెంటర్ లో 37 వేయాలి. తర్వాత 45 కవర్ అయితే బాక్స్ వేసి సెంటర్ లో 49. ఫస్ట్ ఏమో ఎఫ్ ని నెంబర్ 1 గా తీసుకొని ఇందులో హైయెస్ట్ వాల్యూని మనము ఈ విధంగా బాక్స్ వేసి 45 156 కరస్పాండింగ్ వాల్యూ, ఈ 45 కరస్పాండింగ్ వాల్యూ 165. ఇది ఫస్ట్ కాలం. సెకండ్ కాలం వచ్చేసి రెండేసి చొప్పున మనము కూడుకుంటూ వచ్చాం. ఈ రెండు కూడితే 40 సెంటర్, ఈ రెండు కూడితే సెంటర్ 70, ఈ రెండు కూడితే 50 సెంటర్ 70. ఈ 4కి రెండో ఫిగర్ జత లేదు కాబట్టి వదిలేసాం. మూడో కాలంలో వచ్చి 1 వదిలి 2 వేసి చొప్పున, మొదటి 10 వదిలేసి 2 వేసి చొప్పున అన్నప్పుడు 30 45 75, 25 12 37, 45 4 49. తర్వాత నాలుగో కాలం 3 వేసి చొప్పున అంటే 10 30 45. అందుకనే ఇక్కడ ఫ్లవర్ బాక్స్ 10 నుంచి స్టార్ట్ చేసి 45 అంటే 10 30 40 ప్లస్ 45 85 సెంటర్ లో వేయాలి. తర్వాత 3 వేసి చొప్పున 25 12 45 కూడితే ఈ బాక్స్ వేసినాం 25 12 45. దీని సెంటర్ లో 25 12 45 కూడితే ఈ 3 82. తర్వాత 4 ఒకటే మిగిలిపోయింది, దానికి ఇంకా 2 కావాలా జత, కాబట్టి దాన్ని వదిలేసాం. జత లేనప్పుడు వదిలేసేయాలి. తర్వాత మూడో కాలం అయిపోయిన తర్వాత నాలుగో కాలము 3 వేసి చొప్పున కూడాము సెంటర్ లో వేసాము. ఐదో కాలము 1 వదిలి 3 10 వదిలేసి 30 40 25 30 45 25 కలుపుతూ బాక్స్ వేసి ఫ్లవర్ బాక్స్ 30 40 75 ప్లస్ 25 100 సెంటర్ లో వేసాం. అంటే 1 వదిలేసి 3 కూడి సెంటర్ లో వేసాం. తర్వాత 12 45 4 కూడితే 61 బాక్స్ వేసి సెంటర్ లో 61 వేసాం. తర్వాత లాస్ట్ కాలం వచ్చేసి 2 వదిలి 3 వేసి చొప్పున, ఐదో కాలం నాలుగో కాలం ఏమో 3 వేసి చొప్పున కూడాము, ఐదో కాలము 1 వదిలి 3 వేసి చొప్పున కూడాము, ఆరో కాలం 2 వదిలేసి 3 వేసి చొప్పున అంటే 10 30 వదిలేస్తే 3 వేసి చొప్పున 45 25 12 45 25 ఎంత అవుతుంది 70 ప్లస్ 12 82 సెంటర్ వేసాం. 45 25 12 వేసిన తర్వాత ఇక మిగిలినటువంటి వేరియబుల్స్ ఏమున్నాయి, 45 4 ఉన్నాయి, మూడో జత లేదు కాబట్టి దాన్ని వదిలేసాం. ఒకసారి గ్రూపింగ్ టేబుల్ దాన్ని చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ ని ఎఫ్ వాల్యూస్ ని రాసుకోవాలి. ఆన్సర్ షీట్ లో రాసి ఎఫ్ వాల్యూస్ నెంబర్ 1 గా పరిగణించి ఇందులో హైయెస్ట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ 45 45 కాబట్టి రెండింటిని అండర్లైన్ చేయండి, బాక్స్ లో పెట్టుకోండి. తర్వాత రెండోది వచ్చేసి 2 వేసి చొప్పున కూడితే వచ్చిన వాల్యూని సెంటర్ లో వేసాం. మూడోది వచ్చేసి 1 వదిలి 10 వదిలేసి 2 వేసి చొప్పున, ఇది 2 వేసి చొప్పున రెండో కాలం. మూడో కాలం వచ్చి 1 వదిలేసి 2 వేసి చొప్పున, నాలుగో కాలం 3 వేసి చొప్పున, ఐదో కాలం 1 వదిలి 3 వేసి చొప్పున, ఆరో కాలం 2 వదిలి 3 వేసి చొప్పున. ఈ విషయాన్ని గ్రూపింగ్ టేబుల్ వేసేటప్పుడు ఎఫ్ వాల్యూస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నోట్ చేసుకోవడం నెంబర్ 1 45 45. రెండో కాలం వచ్చేసి ఇక్కడ ఇచ్చిన పౌనఃపున్యాన్ని 2 వేసి చొప్పున కూడా, మూడో కాలం 1 వదిలి 2 వేసి చొప్పున కూడా, నాలుగో కాలం 3 వేసి చొప్పున కూడా, ఐదో కాలం 1 వదిలి 3 వేసి చొప్పున కూడా, ఆరో కాలం 2 వదిలేసి 3 వేసి చొప్పున కూడేసి ఆ హైయెస్ట్ వాల్యూని మనం ఈ విధంగా బాక్స్ లో వేయాలి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 45 కాబట్టి నెంబర్ 1 లో 45 బాక్స్ లో వేసాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 70 కాబట్టి దీని బాక్స్ లో వేసాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 70 కాబట్టి దీని బాక్స్ లో వేసాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 85 కాబట్టి ఇది బాక్స్ లో వేసాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 100 కాబట్టి బాక్స్ లో వేసాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 82. ఈ విధంగా గ్రూపింగ్ టేబుల్ వేసిన తర్వాత నెక్స్ట్ అనలిటికల్ టేబుల్. ఈ అనలిటికల్ టేబుల్ ఎలా వేస్తామంటే క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా నిలువుగా రాసుకొని మొత్తం 6 కాలమ్స్ గ్రూపింగ్ టేబుల్ లో ఉన్నాయి కాబట్టి 1 to 6 వాటిని అడ్డు వరుసలో 1 2 3 4 5 6 తర్వాత టోటల్. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ లో వేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూస్ లో ఫస్ట్ కాలమ్ లో హైయెస్ట్ ఏది 45 45 ఎదురుగా 155. సో 155 156 155 145
ఈ రెండు అండర్లైన్ చేసి ఇక్కడ ఒక టాలీ మార్క్, ఇక్కడ ఒక టాలీ మార్క్, అంటే గణ చిహ్నం వేస్తాం. తర్వాత రెండో దాంట్లో హైయెస్ట్ వాల్యూ చూడండి. రెండో దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏది? 70. ఈ 70 ఎలా వచ్చింది? 45, 25 కూడితే వచ్చింది. రెండే చొప్పున కూడితే. అంటే ఈ 70 రావడానికి 45, 25 కూడాం కాబట్టి వీటికి ఎదుర్కొండే కరస్పాండింగ్ వాల్యూస్ 156, 159. సో 156 రెండో వరుసలో 156 ఒక టాలీ మార్క్, 159 ఒక టాలీ మార్క్. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఇక్కడ 75. 75 రావడానికి కారణం ఏంటి? ఒకటి వదిలి 3 వేసి చొప్పున, ఒకటి వదిలేసి మూడో ఇది రెండేసి చొప్పున, ఒకటి వదిలి 2 వేసి చొప్పున, అంటే 10 వదిలేసి 30, 45 కూడితే 75. ఈ 75 రావడానికి 30, 45 కూడాం కాబట్టి 30 ఎదుర్కొండే కరస్పాండింగ్ వాల్యూ 153, 40 ఎదుర్కొండే కరస్పాండింగ్ వాల్యూ 156. సో మూడో వరుసలో 153, 156లో గణ చిహ్నాలు. 153 మూడో వరుసలో 153 ఒక గణ చిహ్నము, 156 ఒక గణ చిహ్నము. తర్వాత నెక్స్ట్ దీనిలో హైయెస్ట్ వాల్యూ నాలుగో వరుసలో 85. 85 రావడానికి ఏమేమి కూడా మనం 3 వేసి చొప్పున 10, 30, 40 ఒక 45, 85. ఈ 85 రావడానికి 10, 30, 45 కూడారు కాబట్టి వీటికి ఎదుర్కొండే కరస్పాండింగ్ వాల్యూస్ నాలుగో వరుసలో 150, 153, 156. నాలుగో వరుసలో 150, 153, 156 గణ చిహ్నాలు. తర్వాత ఐదో వరుసలో హైయెస్ట్ వాల్యూ 85, 100. ఈ 100 రావడానికి కారణం ఏంటి? ఒకటి వదిలి 3 వేసి చొప్పున, ఒకటి వదిలి 10 వదిలేసాం, 30, 45, 25 కలిపితే 100. అంటే ఐదో వరుస 153, 156, 159. ఐదో వరుస 153, 156, 159. తర్వాత లాస్ట్ కాలం వచ్చేసి 82. 82 రావడానికి 2 వదిలి 3 వేసి చొప్పున, ఈ 2 వదిలేసి 3 వేసి చొప్పున కూడితే 82. ఈ 2 వదిలేసి 3 వేసి 45, 25, 12. వాటి కరస్పాండింగ్ వాల్యూ 156, 159, 152. సో ఆరో వరుసలో 156, 159, 152. ఈ విధంగా గణ చిహ్నాలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు టోటల్ చేస్తాం. 150 వరుసలో ఒక గణ చిహ్నం ఉంది టోటల్. 153 వరుసలో 1, 2, 3 గణ చిహ్నాలు ఉన్నాయి. 156 వరుసలో 1, 2, 3, 4, 5, 6 గణ చిహ్నాలు ఉన్నాయి. 159 వరుసలో 1, 2, 3 గణ చిహ్నాలు ఉన్నాయి. 162 వరుసలో ఒక గణ చిహ్నం ఉంది. 165 వరుసలో ఒక గణ చిహ్నం ఉంది. 168లో 0. ఇప్పుడు ఇవన్నీ చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ 6, దీనికి ఎదురుండేటువంటి కరస్పాండింగ్ వాల్యూ 156. సో మోడ్ ఈస్ 156 అని చెప్పేసి గ్రూపింగ్ టేబుల్ ద్వారా మనము, అంటే గ్రూపింగ్ టేబుల్, ఎనాలిటికల్ టేబుల్, వర్గీకృత బట్టి, విశ్లేషణాత్మక బట్టి, రెండు బట్టీల ద్వారా మనం 156 అని చెప్పి చేర్చాం. అంటే ఈ 156, ఈ 45 ఎదురుండే 156 సరైనటువంటి మోడ్ అని చెప్పి గ్రూపింగ్ టేబుల్ ద్వారా, అంటే వర్గీకృత పట్టి ద్వారా, మరి ఎనాలిటికల్ టేబుల్, విశ్లేషణాత్మక పట్టి ద్వారా మనము 45 ఎదురుండే కరస్పాండింగ్ వాల్యూ 156 రైట్ మోడ్ అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. దీనికి ఎదురుకునేటువంటి ఈ 45 ఎదురుకుండే 125ని మోడ్గా మనం భావించలేదు. కాబట్టి ప్రతి స్లైడ్ క్లీన్ గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్ లో మిమ్మల్ని కలుస్తానంత వరకు సెలవు. ధన్యవాదాలు.